మీరు బ్యాంకులో ఖాతా తెరవడానికి వెళ్ళినప్పుడల్లా నామినీని జోడించమని అడుగుతారు. ఇది పొదుపు ఖాతా అయినా, ఉమ్మడి ఖాతా అయినా, కరెంట్ ఖాతా అయినా లేదా డీమ్యాట్ ఖాతా అయినా నామినీని జోడించడం అవసరం. దీనికోసం నామినీగా చేయాలనుకునే వ్యక్తి పేరు, వయస్సు, ఖాతాదారుడితో సంబంధం, చిరునామాను ఇవ్వవలసి ఉంటుంది. తద్వారా ఏదైనా పరిస్థితిలో ఖాతాదారుడు మరణించినట్లయితే ఖాతాలో జమ చేసిన డబ్బును నామినీకి బదిలీ చేయవచ్చు. అయితే గతంలో నామినీ లేకుండా బ్యాంకు అకౌంట్లు ఉండేవి. కానీ ఇప్పుడు నామినీ లేని ఖాతాలను తప్పకుండా వారికి చేర్చడం తప్పనిసరి అయిపోయింది. ఖాతాదారుడు కోరుకుంటే ఒకటి కంటే ఎక్కువ నామినీలను చేయవచ్చు. ఈ పరిస్థితిలో డబ్బు అందరికీ సమానంగా పంపిణీ చేయబడుతుంది. ఇది మాత్రమే కాదు, బ్యాంకులో ఏ నామినీకి ఎంత వాటా ఇవ్వాలో మీరు పేర్కొనవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మీరు ఎవరిని నామినీగా చేయవచ్చు? ఖాతాదారుడు వివాహితుడైతే చట్టబద్ధమైన వారసులు, అతని భార్య, పిల్లలు, తల్లిదండ్రులు. ఖాతాదారుడు వివాహం చేసుకోకపోతే అతని తల్లిదండ్రులు, తోబుట్టువులు డిపాజిట్ చేసిన మొత్తాన్ని వారసులుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ దీనికోసం కొన్ని వివరాలు ఫామ్లో నమోదు చేయవలసి ఉంటుంది. ఒక వ్యక్తి తన బ్యాంకు ఖాతాకు ఎవరిని నామినీ చేయనట్లయితే అతని మరణం తరువాత అతని ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బు అతనికి చట్టపరమైన వారసులకి అందుతుంది. వివాహిత వ్యక్తి చట్టపరమైన వారసులు అతని భార్య, పిల్లలు, తల్లిదండ్రులు. మరణించిన ఖాతాదారుడు అవివాహితుడు అయితే అతని తల్లిదండ్రులు, తోబుట్టువులు అతని చట్టపరమైన వారసుడిగా క్లెయిమ్ చేయవచ్చు. ఒకవేళ నామినీ చేయని పక్షంలో చాలా రకాల డాక్యుమెంట్లు అందించవలసి ఉంటుంది. బ్యాంకు ఖాతాలో నామినీ లేకపోతే ఖాతాదారుడు మరణించిన తర్వాత అతడి మరణ ధృవీకరణ పత్రాన్ని బ్యాంకుకు సమర్పించాలి. దీనితో పాటు చట్టబద్ధమైన వారసుడికి వారసుడు ధృవీకరణ పత్రం లేదా వారసత్వ ధృవీకరణ పత్రాన్ని బ్యాంకులో సమర్పించడం కూడా అవసరం. తద్వారా డబ్బు సరైన వ్యక్తికి చేరుతుందని బ్యాంకు నిర్ధారించింది. అవసరమైన ఇతర పత్రాలతో చట్టపరమైన వారసుడి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, కేవైసీ, డిస్క్లైమర్ లెటర్, అనుబంధం ఏ, క్లయింట్ కోసం లేఖ, అనుబంధం సి, నివాస రుజువు ఉన్నాయి. దీని తర్వాత బ్యాంక్ చట్టబద్ధమైన పత్రాలను తనిఖీ చేస్తుంది. అవసరమైతే కోర్టు నుంచి వారసత్వ ధృవీకరణ పత్రాన్ని అడగవచ్చు. అన్ని ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత బ్యాంక్ నామినీకి డబ్బు చెల్లిస్తుంది. అయితే నామినీ పేరు లేకపోతే ఇన్ని ఇబ్బందులు పడవలసి ఉంటుంది. అదే అకౌంట్ లో నామినీకి పేరు చేర్చినట్లయితే ఇన్ని పత్రాలు అందించవలసిన అవసరం ఉండదు. కేవలం ఆధార్, ఇతర వివరాలు అందిస్తే సరిపోతుంది. సో ప్రతి ఒక్కరూ అకౌంట్ కి నామినీని జోడించడం తప్పనిసరి. అందుకే బ్యాంకులు పదే పదే నామినీలను జోడించని వారికి నామినీలను యాడ్ చేసుకోవాలని చెబుతూ వస్తోంది.